ఈరోజు మనం వినాయకుడికి ఇష్టమైన వెలక్కాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 2 వెలక్కాయలు తీసుకొని కట్ చేసుకొని మంచిగా ఉందా లేదా చూసుకొని స్పూన్తో గుజ్జునంతా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్ల నూనె వేసేసుకొని 50 గ్రాముల ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోనే 2-3 స్పూన్ల నూనె వేసేసుకొని ఇందాక తీసి పెట్టుకున్న గుజ్జును కూడా వేయించుకోవాలి. పక్కకు పెట్టుకొని దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి పక్కకు పెట్టుకొని ఒక రోట్లో పప్పులు ఇంకా ఎండుమిర్చి, ఉప్పు, పసుపు దంచుకున్న తర్వాత వేయించుకున్న గుజ్జును కూడా వేసుకొని దంచేసుకోవాలి. దీంట్లోనే 2 గంటల పెరుగు కూడా వేసుకోవాలి. లేకపోతే తినేటప్పుడు గొంతుకు అడ్డొస్తుందండి. కాబట్టి పెరుగు కూడా తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక 2 స్పూన్ల నూనె వేసేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి వేసేసి దీంట్లోనే కొంచెం కరివేపాకు, ఇంగువ వేసేసి వేయించుకొని ఇందాక దంచుకున్న పచ్చడిని కూడా దీంట్లో వేసేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ట్రై చేసి చూడండి.